విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అల్లుడు గారని నాకు స్పెషల్గా ఏసీ రూమ్ పెట్టించారుగా, ఎందుకు పనుకోను? కానీ నా బ్యాడ్ లక్, నాకు ఏసీ పడదు. అందుకే ఆ మంచం మీద బయట పడేస్తే హాయిగా పనుకుంటాను. కాస్త చల్లగాలైనా వస్తుంది. భార్గవి, భార్గవి. ఎవరు? నేను రమణారావుని. ఏంటండి? నేను బయట పడుకున్నాను. మీ చెల్లెలు మంచినీళ్ళు ఇవ్వడం మర్చిపోయింది. కొంచెం తెచ్చిస్తావా? తెస్తానుండండి. ఏంటిది? వదలండి. వదలలేను భార్గవి, ఈ చెయ్యి ఎప్పటికీ వదలలేను. ఈ చెయ్యి అందుకోవాలని ఎప్పటి నుంచో ఆరాట పడుతున్నాను. ఇన్నాళ్ళకి అవకాశం దొరికింది. రమణారావు గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? చక్కగా అర్థం అవుతుంది, కానీ నా బాధ నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఇంటికి మగదిక్కుగా నాకంటే పెద్దవారుగా మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. అలాంటి మీరు ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను ఊహించలేదు భార్గవి, కానీ ఏం చేయమంటావు? నీ అన్నం చూస్తే ఎవరికైనా మనసు చెదురుతుంది. నా పరిస్థితి అంతే, అందుకే అడుగుతున్నాను. నా గురించి మీకు ఇంత నీచమైన అభిప్రాయం ఉందని నాకు తెలీదు. మాకు నాన్న లేడు, ఇంట్లో వేరే మగదిక్కు కూడా లేదు. అయినా ఎలాగోలా రోజులు నెట్టుకొస్తున్నాం. చాలా రోజుల తర్వాత మీరు వచ్చారని మా అమ్మ చాలా సంతోషిస్తోంది. నాకు ఏదన్నా ఉద్యోగం చూస్తారని, పెళ్లి సంబంధం చూస్తారని, ఇంటి పరిస్థితులు చక్కదిద్దుతారని ఎన్నో ఆశలు పెట్టుకుంది. మాకు ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన మీరే ఇలా ప్రవర్తిస్తే రేపు మా పరిస్థితి ఏమిటి? మీరు ఇలా చేయడం చాలా తప్పు. భార్గవి, మీ పరిస్థితులు, బరువులు, బాధ్యతలు ఈ సోదంతా చెప్పి నా మూడు పాటు చేయకు. ఇప్పుడు మీ ఇంట్లో పెద్ద ప్రాబ్లం నీ పెళ్ళే కదా. అందుకైతే నేనే నిన్ను చేసుకుంటాను. అప్పుడు ఇంకే గొడవ ఉండదు, అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఏమిటి మీరు అంటున్నది? తన భర్త ఇలాంటి వాడని తెలిస్తే గౌతమి గుండె పగిలిపోతుంది. దయచేసి ఇంకోసారి ఇలా మాట్లాడకండి. అదే సంగతి. నిన్ను చేసుకుంటే గౌతమి బాధపడుతుందన్న ఆలోచిస్తున్నావు. ఓకే, అయితే మనం పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉందాం. నేను నీకెలా కనిపిస్తున్నాను? ఇంతవరకు ఈ ఇంటి అల్లుడువని, నా చెల్లెలు భర్తవని గౌరవం ఇచ్చి ఊరుకున్నాను.
మరొక మాట మాట్లాడితే మర్యాద దక్కదు. ఏంటి అరుస్తున్నావు? సిగ్గు లజ్జ వదిలేసి చీకటి వ్యాపారంలో దిగిందానివి. నీకు మర్యాద ఏంటి? పెళ్ళైతే ఒకే మొక్కుడుతో ఉండాలి. అది నీ ఒంటికి పడదు. అందుకేగా వద్దంటున్నావు. అయినా బాగా అలవాటైపోయింది నీకు. అందుకే డబ్బు ఇస్తే గానీ చెప్పినట్టు విననుకుంటాను. నోర్మల్, మరొక మాట మాట్లాడితే నాలుక చీరేస్తాను. ఎందుకలా అరుస్తావు? ప్రోతల కేసులో ఇరుక్కొని కోర్టుకెళ్ళి ఉందానివి. నువ్వు నాకు నీతులు చెప్తావేంటి? మర్యాదగా ఒప్పుకో. భార్గవి, నా మాట విను భార్గవి. భార్గవి, ఈ ఒక్కసారి నా మాట విను భార్గవి. ప్లీజ్ ప్లీజ్ భార్గవి, ప్లీజ్ భార్గవి, నా మాట విను భార్గవి. ఏంటి భార్గవి ఇది? నువ్వు నా చెల్లి లాంటి దానివి. నువ్వు ఇలా చేయడం తప్పమ్మా. వేరే ఎవరినైనా నువ్వు కావాలనుకుంటే నేను ఇంతలా బాధపడేవాడిని కాను. నీ చెల్లెలు భర్తనని కూడా ఆలోచించకుండా నువ్వు ఇలా రాత్రిపూట నా దగ్గర రావడం, ఈ విషయం తెలిస్తే గౌతమి తట్టుకోలేదు. గుండె పగిలేలా ఏడుస్తుంది. చూస్తూ చూస్తూ ఆ అమాయకురాలకు అన్యాయం చేయలేదు. తప్పమ్మా. ఏదో వయసు వేడిలో ఇలాంటి పని చేయబోయావు గానీ ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. తొందరలోనే నీకు మంచి సంబంధం చూసి నేనే దగ్గరుండి పెళ్లి చేయిస్తాను. అంతవరకు కాస్త ఓపిక పట్టమ్మా. సొంత అక్కవి నువ్వే తన సంసారాన్ని నాశనం చేస్తున్నావు తెలిస్తే నా గౌతమి తట్టుకోలేదు. నా మాట విని లోపలికి వెళ్ళిపో. ఏమిటిదంతా? ఇందులో నా తప్పేమీ లేదు గౌతమి. మంచినీళ్ళు కావాలంటే తెచ్చిచ్చాను. వావి వరుసలు కూడా మర్చిపోయి నా చెయ్యి పట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. భార్గవి, మీ చెల్లి వచ్చిందని ఎందుకలా మాట మార్చేస్తావు? పర్వాలేదు, నిజం చెప్పు. రమణారావు, ఇప్పటికైనా నీ నాటకాలు ఆపితే మంచిది. ఇంకా ఎందుకైనా అలా దబాయిస్తావు? గౌతమి, అవును, అందరూ నీ గురించి ఏమనుకున్నా నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అనుమానిస్తుంది. జరిగిందంటో కళ్ళెదురుగా కనిపిస్తుంటే ఎందుకు అనుమానించదు? ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిస్తే నేను అసలు ఇక్కడికి వచ్చావండే కాదు. గౌతమి, ఇక మనం ఇక్కడ నుండి ప్రయోజనం లేదు. రేపు అనుకుంది ఏదైనా జరిగితే నువ్వు బాధపడాలి. నీతి నిజాయితీ క్యారెక్టర్ ఉన్న మనుషులకి ఈ ఇంట్లో చోట్లేదు. మనం ఇక్కడ ఉంటే మనము అలాంటి వాళ్ళమేనని అందరూ అనుమానిస్తారు. రేపటి నుంచి నేను బయట కూర్చొని దారిని పోయే వాళ్ళందరినీ లోపల పంపిస్తుండాలి. అది ఇంటి పరిస్థితి. అలాంటి పాప పనులు నేను చేయలేను. ఇంకా ఇక్కడే ఉండి నీ బతుకు నువ్వే నాశనం చేసుకుంటావా? అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. నిజమేనండి. ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయటికి వెళ్తే అంత మంచిది. పదండి, పోదాం. బాబు, ఏమిటిది? దయచేసి మీరు వెళ్ళకండి. అత్తయ్య గారు, మీ మీద నాకు గౌరవం ఉంది. మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించి ఆ గౌరవాన్ని పోగొట్టుకోకండి. గౌతమి, రా. గౌతమి, భార్గవి, నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు చెప్పేది నిజమేనా? నీ నోటి నుంచి ఈ మాట ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఈ విషయం ముందే చెప్పుంటే నీకు ఆ బాధలు తప్పేవి కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎలాగైతేనే నువ్వు పెళ్లి కొప్పుకున్నావు. అది చాలు. ఇక చూడు, నీ జాతకం ఎలా మార్చేస్తాను. 7 వారాల నగలు చేయిస్తాను. కట్టిన చీర కట్టకుండా, పెట్టిన నగలు పెట్టకుండా, కాలు కింద పెట్టకుండా, కారులో తిరుగుతూ దర్జాగా మహారాణిలా బతికేలా చేస్తాను. మీ చెల్లెల్ని అమెరికా పంపిస్తాను. మీ కుటుంబ పరిస్థితిని మార్చేస్తాను. నా ఆస్తి మొత్తం నీ పేరున రాస్తాను. ఇంకేం కావాలో చెప్పు. నా మెళ్ళో పసుపు తాడు కట్టండి చాలు. అమ్మా. భార్గవి, అక్కడే నిలబడిపోయావేంటమ్మా? ఇవాళ నేను మంచి నిర్ణయం తీసుకున్నానమ్మా. ఏమిటమ్మా అది? నేను ఒక అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరమ్మా అతను? ఎవరైతే ఏమమ్మా, నేనంటే ఇష్టం. నన్ను చాలా బాగా అభిమానిస్తాడు, ఆరాధిస్తాడు. అంత మంచి మనిషా? అవునమ్మా. మరి
మన ఇంటి పరిస్థితులు, ఈ మధ్య జరిగిన సంగతులు అన్నీ చెప్పావా? ఒక్కటి కూడా దాచకుండా అన్నీ వివరంగా చెప్పాను. అన్నీ విని పెద్ద మనసుతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నిజమా భార్గవి? 10 మంది రాళ్ళేస్తుంటే నీ మెళ్ళ 3 ముళ్ళు వేయటానికి సిద్ధపడ్డాడంటే అతను దేవుడే ఉండాలి. ఇంతకీ ఎవరమ్మా అతను? ముత్యాలరావు. భార్గవి, ఏమిటిది? నీకేమైనా మతిపోయిందా? ఇంకా లేదమ్మా. నేను ఈ నిర్ణయం తీసుకోకపోయుంటే నిజంగానే మతిపోయి ఉండేది. భార్గవి, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. అతని వయసు ఎంత, నీ వయసు ఎంత? అతనితో నీకు పెళ్ళేమిటి? నేను చచ్చినా ఒప్పుకోను. ఒప్పుకోకపోయినా తప్పదమ్మా. భార్గవి, అవునమ్మా, నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఏ రాజకుమారుడో గుర్రం ఎక్కి వస్తాడని ఇంకా కలలు కంటున్నావా? రాడని ఎప్పుడో తేలిపోయిందమ్మా. ఇంట్లోంచి బయటకు అడుగు పెడితే చెడిపోయింది చెడిపోయింది అని అందరూ చెవులు చిల్లులు పడేలా అరుస్తూ ఉంటే విని ప్రతిరోజు చస్తూ బతకలేకపోతున్నాను. సొంత మనిషి, ఇంటి మనిషి అనుకున్నవాడే చేపట్టుకున్నాడని తెలిస్తే రేపు ఇంకెంతమంది ఆ పని చేస్తారో. అంతకన్నా నన్ను కావాలనుకున్న మనిషి చిటికెన వేలు పట్టుకొని 7 అడుగులో నడిస్తే ఈ బాధలన్నీ ఉండవు కదమ్మా. బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలంటారు. అలాగే ఆడదానికి తప్పనిసరిగా భర్తానే అండ ఉండాలని నాకిప్పటికి అర్థమైంది. నిజమే భార్గవి. అలాగని బంగారాన్ని ఏ పాడుపడ్డ గోడ పక్కన ఉంచరు, భద్రంగా ఇనపెట్టిలో దాస్తారు. ముత్యాలరావు కూడా నన్ను అలాగే గుండెల్లో దాచుకుంటానన్నాడు. అదే మాట నువ్వు అనగలవా? ఏ మాట్లాడవి? సమాధానం చెప్పు. అదేమంత ముఖ్యమైన విషయం కాదు కదమ్మా. మెడలో మంగళసూత్రాలుంటే, మొగుడనేవాడు ఒకడుంటే, పెళ్ళైపోయిందని ఒక సర్టిఫికెట్ ఉంటే చాలు. ఇంకెవరూ నన్ను చెడిపోయిందానివి అని అనరు. నా చెయ్యి పట్టుకోరు. పూలతీగ కూడా పైకి పాకడానికి పందిరి కోసం మాత్రమే చూడదు. పక్కన ఏ ఆధారం దొరికితే దాన్ని పట్టుకుని ఎగబాకుతుంది. అలాగే ఆడదానికి వయసులో ఉన్నవాడైనా ముసలివాడైనా భర్త అనేవాడి ఆధారం దొరికితే చాలు, అన్నీ సర్దుకుపోతాయి. భార్గవి, మాటలతో మభ్యపెట్టి నీ బతుకు నాశనం చేసుకుంటారంటే నేను చూస్తే ఊరుకోలేను. పిచ్చమ్మా, ఏ తప్పు చేయకుండానే నా బతికి ఎప్పుడూ నాశనం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అవ్వడానికి ఏమీ లేదు. అయినా ఇవన్నీ అనవసరం. నేను ఈ నిర్ణయం తీసుకున్నది పెళ్లి కాకుండా బతకలేనని కాదు. పెళ్ళవగానే సుఖాలు సంతోషాలు నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయని కాదు. ఏదోలా నేను బతకడం కోసం, మిమ్మల్ని బతికించుకోవడం కోసం. అంచేత నా నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. మొన్న నువ్వు చెప్పింది వినే వరకు నీ జీవితంలో నీకింత విషాదం ఉందని నేను ఊహించలేదు. నీ విషయం విన్నాక నాకు చాలా సానుభూతి కలిగింది. కానీ నా సానుభూతి వల్ల నీ మనసు కాస్త కుదుటపడినా నీ జీవితానికి ఏం ఉపకారం జరగదు కదా. అంటే మీరు నాకు ఏ సాయం చేయలేనంటారా? అలా అనేవాడిని అయితే మొన్న మన చైర్మన్ గారితో మాట్లాడి నిన్ను ఉద్యోగంలోంచి తీసేయకుండా హైదరాబాద్కి ఎందుకు మార్పిస్తాను? అంటే నన్ను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేశారా సార్? మన డిపార్ట్మెంటల్ స్టోర్కి హైదరాబాద్లో 4 బ్రాంచీలు ఉన్నాయి. నువ్వు ఏ హాస్పిటల్కి అయితే వెళ్తున్నావో ఆ హాస్పిటల్కి దగ్గరగా ఉండే బ్రాంచ్కే నిన్ను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను. ఈ ప్రపోజల్కి చైర్మన్ గారు ఒప్పుకున్నారా సార్? ఒప్పుకోలేదు, కానీ నేనే ఒప్పించాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడే థ్యాంక్స్ చెప్పేకు. నువ్వు పనిచేసే బ్రాంచ్కి దగ్గరలోనే మా స్నేహితుడు ఇల్లు ఒకటి ఖాళీగా ఉందని తెలిసి వాడికి కూడా ఫోన్ చేసి ఆ ఇల్లు నీకే ఇమ్మని చెప్పాను. ఆ మతివరపు ఏదోకి జ్ఞాపకం ఉంటుందో లేదోనని చెప్పి ఓ ఉత్తరం కూడా రాసి రెడీగా ఉంచాను. దీన్ని వాడికి చూపించు. ఆ ఇంటికి అడ్వాన్స్గా నువ్వు 1 పైసా కూడా ఇవ్వకుండా ఏర్పాటు చేయించాను. వస్తాను సార్. మంచిది. నమస్కారం పరమేశ్వరా. ఏమిటి నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? మరేం చేయమంటావు? నువ్వు పరమేశ్వరరావు అంటూ ఓ శనీశ్వరాన్ని నన్ను ఎత్తిరెక్కించావుగా. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? మంగమ్మ గురించా? అదే. మంగమ్మ మణిపూస లాంటిది పరమేశ్వరా. అది మణిపూసే, కానీ దాని మొగుడు ఎవడో దేవదాస్ గాడట. 2 అలగజనాన్ని వెంట పెట్టుకొచ్చి నాన్న అల్లరి చేశాడు. అలాగా?
అప్పుడే ఫోన్ చేసుంటే వాడిని చెప్పు తీసుకు కొట్టేదాని కదా. చెప్పు నా దగ్గర ఉంది కదా, కానీ అలా చెప్పులతో కొట్టి ఎన్నాళ్ళు పని మనిషిని ఉంచుకుంటాం. అందుకే మంగమ్మని డిస్మిస్ చేసేసాను. ఇదేం విడ్డూరం పరమేశ్వరా. వెంకట్రావు వెక్కిరిస్తే చలపతిరావుని చెప్పుతో కొట్టినట్టు మొగుడు అలా చేస్తే పెళ్ళాన్ని తీసేయడం ఏమిటి? అది ఇక్కడ ఉన్నంత కాలం వాడు ఇక్కడికి వస్తాడుగా. పైగా మొగుడు పిల్లల హక్కుల గురించి బాధ్యతల గురించి నాకు నీతులు బోధించాడు. డర్టీ స్కౌండ్రల్. పాపం ఆ మంగమ్మ చాలా మంచిదండి. కానీ దాని మొగుడు మంచివాడు కాదే. చూడండి పరమేశ్వర, మనకు కావాల్సింది మంచి పని మనిషి, అంతేగాని దాని మొగుడు మామూలు కూడా ఉత్తమ జాతి వాళ్లే కావాలనుకుంటే ఇంకా మనకే పని మనిషి దొరకదు. ఈ ఒక్కసారికి నా మాట వినండి. నీ మాట వినే కదా నువ్వు కానీ డిస్మిస్ చేసేసాను. ఇది మరీ బాగుంది పరమేశ్వర. నేను కొండ మించి దూకమంటే మీరు దూకేస్తారా? ఆ రోజు అది మిమ్మల్ని ఎలా ఎదిరించిందో అప్పుడే మర్చిపోయారా? గతాన్ని గుర్తు చేయకండాళ్ళు. నిజం చెప్పాలంటే నూకాలు వెళ్ళిన దగ్గర నుంచి టైంకి టిఫిన్ లేదు, టైంకి భోజనము లేదు. ఎలా ఉంటుంది? మీరు రోజుకో పని మనిషిని మార్చేస్తుంటే కడుపు మాడకేం చేస్తుంది? ఒక్కో పని మనిషి ఒక్కో విఐపిలా మాట్లాడుతుంటే మార్చకేం చేస్తాను? ఏ మాట కామాటే చెప్పుకోవాలి. మీ దగ్గర ఏ పని మనిషి ఎక్కువ కాలం పని చేయలేదండి. ఎందుకు చేయలేదు? నూకాలు చేయలేదా? దాన్ని తగిలేశారుగా. అందుకే దాన్ని తిరిగి తీసుకొచ్చే డ్యూటీ నీకు అప్పగిస్తున్నాను. నేను తీసుకురావాలా? నువ్వే. ఆ రోజు అది నన్ను ఎన్ని మాటలుందో మీరు విన్నారుగా. నిన్నేంటి నన్ను ఎదిరించిందిగా. అలాంటప్పుడు మనకి మనంగా కాళ్ళబేరానికి వెళ్తే మీ లెవెల్ పడిపోదు. అందుకే కదా నిన్ను వెళ్ళమంటున్నాను. నేను రమ్మన్నానని చెప్తే అది కిక్కురు మనకుండా వచ్చేస్తుంది. దానికి నోటు దురుసు ఎక్కువైనా మనసు మాత్రం చాలా మంచిది. అది కాదు పరమేశ్వర. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి పరమేశ్వర అని అంటావో రామేశ్వర అని అంటావో నాకు తెలీదు. అది మాత్రం అర్జెంటుగా ఇంటికి రావాలి. ఈ దరిద్రం నాకు తగులుకుందేమిటి పరమేశ్వర? ఏంటి? ఆహా, ఏం లేదు పరమేశ్వర.